ఎప్పుడైనా ఆలోచించారా? ఒక పెద్ద కంపెనీ వాళ్ళ తప్పుల్ని ఒప్పుకుని మళ్ళీ మొదటి నుంచి మొదలుపెడితే ఎలా ఉంటుందో? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. ఇది ఒక వ్యవస్థాపకుడి ప్రసంగం కాదు. ఇది కేవలం ప్రసంగం కాదు. ఇది జవాబుదారీతనం, ఒక కొత్త ఆరంభం గురించి చెప్పే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ అన్నమాట. ఈ ఒక్క మాట మనం ఇప్పుడు కొత్తతనం అంచున నిలబడి ఉన్నాము అంతే. ఈ ఒక్క వాక్యంతో అంతా మారిపోయింది. వ్యవస్థాపకుడు యాష్ ముఫారే చాలా క్లియర్గా చెప్పేశారు, పాత కథ ముగిసింది, ఇకపై అంతా కొత్తే అని. ఇది కేవలం మాట కాదు, ఒక వాగ్దానం. సరే, మరి ఈ పెద్ద మార్పును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 ముఖ్యమైన స్టెప్స్ని చూడాలి. అసలు సమస్య ఎక్కడ మొదలైంది, అక్కడ్నించి వాళ్ళు పరిష్కారం ఎలా కనుక్కున్నారో ఈ మొత్తం జర్నీని స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్. సో మొదటి అడుగు, ఒక కొత్త భవిష్యత్తు కావాలంటే ముందు గతాన్ని ఒప్పుకోవాలి కదా, అందులో నిజాయితీ ఉండాలి. ఈ ప్రసంగం మొదలైందే సరిగ్గా ఆ పాయింట్ నుంచే. అవి చిన్న చిన్న సమస్యలేం కాదు, అస్సలు కాదు. మనమిక్కడ చూస్తున్నది ఒక పెద్ద సంక్షోభం. లీగల్ ప్రాబ్లమ్స్, అనుకోని ఆలస్యాలు, చివరికి నమ్మిన వాళ్లే మోసం చేయటం. చెప్పాలంటే ఏ కంపెనీకైనా ఇది ఒక పీడకల్లాంటిది. ఇది చాలా కీలకమైన మూమెంట్. ఎలాంటి సాకులు చెప్పకుండా నా నాయకత్వంలో ఏది జరిగినా దానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పటం. ఆ నిజాయితీ ఉంది చూసారా, అదే ఈ మొత్తం మార్పుకు పునాది వేసింది. సరే, తప్పులు ఒప్పుకున్నారు. ఆ తర్వాత నాయకత్వం ఒక పెద్ద రిస్క్ తీసుకుంది. డైరెక్ట్గా వాళ్ల కమ్యూనిటీనే అడిగేశారు, ఇన్ని జరిగాయి, ఇంత చూశారు, అయినా కూడా మీరింకా మాతోనే ఉన్నారా అని. ఆ టైంలో ఆ కంపెనీ ఫ్యూచర్ మొత్తం ఆ ఒక్క ప్రశ్నకు వచ్చే సమాధానం మీదే ఆధారపడి ఉంది. వాళ్ల కమ్యూనిటీ ఏం చెప్తే అదే. వాళ్ళు ఓకే అంటే ముందుకెళ్తారు, లేదంటే అంతటితో ఆగిపోవాల్సిందే. మరి వాళ్లకొచ్చిన సమాధానమేంటి? అది సింపుల్గా అవును అని రాలేదు, ఒక గర్జనలా వచ్చింది. వాళ్ళు ఎంత ఊహించారో దానికి 3 రెట్లు ఎక్కువ మంది స్పందించారు. అంటే వాళ్ల కమ్యూనిటీ వాళ్లను వదిలిపెట్టలేదు, ఇంకా చాలా బలంగా వాళ్లతోనే ఉందని ప్రూవ్ అయింది. సో మెసేజ్ చాలా క్లియర్ అన్నమాట. 90% పైగా జనాలేమన్నారంటే, మేము మీతోనే ఉన్నాం, కానీ పాత పద్ధతులు మాత్రం ఇక వద్దు, మార్పు రావాలి, ఇదే సరైన టైం అని చెప్పారు. ఈ క్లియర్ మ్యాండేట్తో వాళ్లకు ఒక లైసెన్స్ దొరికినట్టయింది. కేవలం టెక్నాలజీని మార్చడానికే కాదు, అసలు వాళ్లు పనిచేసే విధానాన్నే మొత్తం మార్చేయడానికే. ఇక్కడే అసలైన చేంజ్ కనిపిస్తుంది. పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా చూడండి. ఒకప్పుడు పెద్ద పెద్ద మాటలు, అంచనాలు, ఇప్పుడు తక్కువ చెప్పడం, ఎక్కువ చేసి చూపించడం. అప్పట్లో ఏవో టీజర్లు, ఇప్పుడు మాత్రం అన్ని టెస్ట్ చేసి ప్రూవ్ అయ్యాకే బయటకొస్తాయి. ముఖ్యంగా అడ్డదిడ్డంగా కాకుండా ఒక బాణంలా లేజర్ ఫోకస్తో ముందుకెళ్లడం. అయితే ఈ కొత్త ఫోకస్ అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోక తప్పలేదు. దానికి వాళ్లు పెట్టిన పేరు ప్రూనింగ్ లేదా కత్తిరింపు. అంటే చెట్టుకు అవసరం లేని కొమ్మల్ని ఎలా తీసేస్తామో అలాగా అసలు లక్ష్యానికి అడ్డుగా ఉన్న వాటిని పక్కకు తప్పించడం. అప్పుడే కదా మొత్తం సిస్టమ్ హెల్దీగా, బలంగా ఉంటుంది. ఓకే, ఇదంతా వినడానికి చాలా బావుంది. కాని ఇవన్నీ మాటలేనా, లేక నిజంగా యాక్షన్లో చూపిస్తున్నారా? అదృష్టవశాత్తు దీనికి వాళ్ళొక పక్కా ఉదాహరణ కూడా ఇచ్చారు. ఈ స్టోరీ వినండి. రొటేటర్స్ సర్వీస్ అని ఒకటి. అర్ధరాత్రి పూట ఎవరో ఒక కొత్త టూల్ కావాలని అడిగారు. అంతే, కేవలం 3:30 గంటల తర్వాత ఫుల్లీ ఫంక్షనల్ పనిచేసే సర్వీస్ రెడీ అయిపోయింది. ఊహించండి, జస్ట్ 3.5 గంటలు. ఇది వాళ్ల కొత్త స్పీడ్కి, కేపబిలిటీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా చెప్పాలంటే ఆ ఫౌండర్ స్వయంగా అన్నమాట ఇది. నేను వాటికి పేర్లు పెట్టడం గురించి ఆలోచించే లోపే నా టీం కొత్త యాప్స్ తయారు చేసేస్తోంది. అంటే ఎంత ఫాస్ట్గా ఉన్నారో చూడండి. అమేజింగ్ కదా. సరే, ఇవన్నీ బాగున్నాయి, కానీ అసలు పాయింట్కొద్దాం. ఇంత మార్పు ఎందుకు? ఈ కొత్త స్ట్రాటజీల వెనుక వాళ్ళ అస్సలు గోలేంటి? ఏది వాళ్లను నడిపిస్తోంది? ఇక్కడే అసలు విషయమంతా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు వెళ్లే దారి మారొచ్చు, వెహికల్ మారొచ్చు, కాని డెస్టినేషన్ మాత్రం ఎప్పటికీ ఒకటే. అదేంటంటే ప్రజల జీవితాల్ని మెరుగుపరచడం. కేవలం టూల్స్ ఇవ్వడం కాదు, నిజమైన అవకాశాలివ్వడం, ఒక సక్సెస్ లెగసీని నిర్మించడం, సాధారణ మనుషులు కూడా అసాధారణమైన వాటికి అర్హులని నమ్మడం.
ఇదే వాళ్ళ ఎందుకు. చివరగా ఈ ఒక్క కొటేషన్ మొత్తం కథను చెప్పేస్తుంది. ఇది దేనికి ఎండ్ కాదు, ఇది ప్రతిదాన్ని మళ్లీ నిర్మించడం. అంటే ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక రీబిల్డింగ్, ఒక కొత్త బిగినింగ్ అన్నమాట. సో ఈ మొత్తం కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్నతో వదిలివెళ్తుంది. ఏంటంటే ఒక బిజినెస్ కేవలం డబ్బు సంపాదించడానికే కాకుండా ఒక తరానికి మించి నిలిచిపోయే ఒక లెగసీకి వాహనంగా మారగలిగితే ఎలా ఉంటుంది ఆలోచించండి.